2019 మేలో కొత్తగా ఎన్నుకోబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అనే పథకం ద్వారా ఎంతో మంది పేద మరియు బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ప్రధానమైనవి విద్య, వైద్యం. దాదాపు 1000కి పైగా 108 మరియు 104 ఎమర్జెన్సీ వాహనాల సేకరణతో అత్యవసర సేవల ఆధునీకరణ, ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి మరిన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిగణలోనికి తీసుకురావటం, అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బందిని నియమించడం, ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి వైద్య మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి ప్రధానమైన సంస్కరణలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ వైద్య సదుపాయాలు కలిగిన నగరం లేదు. ప్రథమ శ్రేణి నగరాలు లేకపోవడం వలన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పెట్టుబడులు పెట్టడానికి పరిమిత పరిధి ఏర్పడింది. నాడు నేడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు తక్కువ, పరిమాణం ఎక్కువ. ఈ జిల్లాలో ఉన్న జనాభా విస్తీర్ణత దృష్ట్యా మరిన్ని ఆసుపత్రులు, వైద్యులు అవసరం. ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య వ్యవస్థ ఆధునీకరణ చేయడానికి నిశ్చయించింది. NABH, IPHS, NMC ప్రమాణాలకి అనుగుణంగా వృద్ధి సాధించడం, జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో బలమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, తగినంత మానవ వనరులు సమకూర్చడం నాడు నేడు లక్ష్యం. ప్రస్తుతం సంతరించుకున్న కోవిడ్-19 ఆరోగ్య పరిస్థితులకి అనుగుణంగా ఇలాంటి మహమ్మారికి సంసిద్ధపడేలా బలమైన రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థని నిర్మించడం నాడు నేడు కార్యక్రమం ద్వారా చేపట్టనుంది. నాడు నేడుతో సంపూర్ణమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ధ్యేయంగా పెట్టుకుని ప్రథమ శ్రేణి మొత్తం వ్యయం 2779 కోట్లు, 10,011 వైఎస్ఆర్ గ్రామ క్లినిక్లు, ప్రతి గ్రామంలో ఒకటి, 1145 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, ప్రతి మండలంలో 2, 560 వైఎస్ఆర్ అర్బన్ PHCలు. ద్వితీయ
అంశాలు. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలతో అన్ని మెడికల్ కళాశాలల ప్రణాళిక. ప్రతి కళాశాల హాస్టల్ మరియు నివాస వసతులతో నిర్మాణం. కనిష్ట ప్రవేశం 100, 500 పడకలు. బాలబాలికల వసతి గృహాలు, కళాశాల, ప్లేగ్రౌండ్, స్టాఫ్ నివాస గృహాలు. ప్రతి వైద్య కళాశాలకు ఒక నర్సింగ్ కళాశాల. అన్ని కళాశాలలు 2023 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేసింది. నూతన వైద్య కళాశాలల నిర్మాణంతో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం, వైద్య శాఖను మెరుగుపరచడం నాడు నేడు ముఖ్య ఉద్దేశం.